హలో ఫ్రెండ్స్, విస్పర్స్ ఇన్ ద డార్క్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ కేవలం భయపెట్టే కథ కాదు. ఇది మనసును కదిలించి మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి వెంటాడే నిజ సంఘటన ఆధారిత కథ. ఈ కథలో ప్రధాన పాత్ర పేరు ఆరవ్. వయసు దాదాపు 25 సంవత్సరాలు. చిన్న వయసే అయినా అతను ఇప్పటికీ గొప్ప దర్శకుడు, రచయిత. గతంలో ఓ నిర్మాణ సంస్థలో పనిచేసి తర్వాత తనకంటూ ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాడు. 2 హారర్ షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. అవి మంచి పేరు తెచ్చాయి. కాని ఈసారి అతను సాధారణ హారర్ కథ చెయ్యాలనుకోలేదు. ప్రేక్షకులను కేవలం భయపెట్టడం కాదు, వారి మనసులో నిలిచిపోయే కథ చెయ్యాలనుకున్నాడు. అప్పుడే అతని మనసులోకి వచ్చింది దేవ్తలి అనే గ్రామం. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం గురించి ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడరు. ప్రతి సంవత్సరం సింగా పండుగ రాత్రి ఆ గ్రామంలో ఎవరో ఒకరు రహస్యంగా చనిపోతారని చెబుతారు. గ్రామస్తుల నమ్మేదేమిటంటే ఇది శంఖాసురుడు అనే రక్షకదేవత కోపం వల్ల జరుగుతుందని. పాపం చేసినవాళ్లు, చెడుపనులు చేసినవాళ్లు, మనసులో దురాలోచనలు ఉన్నవాళ్లు ఆ రాత్రి శంఖాసురుడి శిక్షకు గురవుతారని ప్రజలు భయపడతారు. ఈ రహస్య మరణాలను పరిశీలించడానికి ఒక ఇన్స్పెక్టర్ గ్రామానికి వస్తాడు. కాని అతను బయటపెట్టేది కేవలం నిజాలు కాదు, మనుషుల హృదయాల్లో దాగి ఉన్న చీకటి రహస్యాలు. ఆ రోజు రాత్రి ఆరవ్ తన ల్యాప్టాప్ తెరచి స్క్రిప్ట్ రాయడానికి కూర్చున్నాడు. టైటిల్ రెడీ, కాని కథ ముందుకు కదలడం లేదు. అతనికి ఏదో అడ్డుపడుతున్నట్లు అనిపించింది. నేను ఒంటరిగా చెయ్యలేను అనుకుని తన 4 స్నేహితులకు ఫోన్ చేశాడు. అందులో అమన్, డిఓపి, కెమెరామెన్, రాఘవ్, సాహసప్రియుడు, కాస్త మొండివాడు, మిథాలి, ప్రశాంతమైన ఆలోచన కలిగిన అమ్మాయి, ఆరవ్, దర్శకుడు, కథానాయకుడు. సాయంత్రం వాళ్లు ఆరవ్ ఇంటికి చేరుకున్నారు. గంటల తరబడి చర్చించారు, కాని ఏదీ సరిగ్గా కుదరలేదు. చివరకు అమన్ అన్నాడు, ఇలా ఇంట్లో కూర్చుంటే మనసు బ్లాక్ అవుతుంది, బయటకు వెళ్దాం, ఆ టీ స్టాల్ దగ్గర కూర్చుందాం. చల్లని గాలి, నిశ్శబ్ద రాత్రి, దూరంగా వీధి లైట్లు, వాతావరణం ఏదో సినిమా సీన్లా మారింది. అప్పుడే అమన్ గుర్తు చేసుకున్నాడు, నాకు ఒక గ్రామం తెలుసు, దాని పేరు ఎక్కడా ఎక్కువగా లేదు. అక్కడ కెమెరా ఆన్ చేస్తే కథ స్వయంగా మన ముందుకు వస్తుంది. ఆరవ్ ఆశ్చర్యపోయాడు. అది ఎలా సాధ్యం? అమన్ చెప్పడం మొదలుపెట్టాడు. దాదాపు 40 సంవత్సరాల క్రితం ఆ గ్రామం చాలా అందంగా, ప్రశాంతంగా ఉండేది. అక్కడ ఒక చాలా పురాతన ఆలయం ఉంది. దాని పునాది మనుషులు వేయలేదని, అది స్వయంగా ప్రత్యక్షమైందని చెబుతారు. రోజూ దూరదూరాల నుంచి సాధువులు, పూజారులు, మహాత్ములు వచ్చి ధ్యానం చేసేవారు. ఒకరోజు దాదాపు 100 సంవత్సరాల వయసున్న ఓ మహాసాధువు అక్కడికి వచ్చాడు. వయసు ఉన్నా అతని కళ్లలో దివ్య తేజస్సు, అతని నడకలో అపూర్వ శక్తి. ఆయన 40 రోజుల తపస్సు కోసం గర్భగుడిలో కూర్చున్నాడు. ఒక రాత్రి తాగిన కొందరు గ్రామ యువకులు ఆలయంలోకి వచ్చి ఆ సాధువును అవమానించారు. ఆ కోపంలో సాధువు శపించాడు, మీ అహంకారం ఈ గ్రామాన్ని మింగేస్తుంది, ఈ నేల ఇక మీకు ఆశ్రయమివ్వదు. ఆ మాటలు చెప్పి అతను అదృశ్యమయ్యాడు. మిథాలి అడిగింది, ఆ తాగుబోతులు తప్పు చేస్తే మొత్తం గ్రామం ఎందుకు శిక్ష అనుభవించాలి? రాఘవన్నాడు, సాధువుల శాపం కేవలం శిక్ష కాదు, అది ఓ పరీక్ష కూడా కావచ్చు. ఈ కథ విన్న ఆరవ్ నిర్ణయించుకున్నాడు, మనం స్క్రిప్ట్ రాయడం కాదు, ఆ గ్రామానికి వెళ్లి డాక్యుమెంటరీ తీస్తాం, కెమెరా ఆన్ చేసి నిజం బయటపెడదాం. వచ్చే శనివారం వాళ్లు కారులో బయలుదేరారు. రాత్రి 12 గంటలకు వారు దేవ్తలి గ్రామానికి చేరుకున్నారు. గ్రామం ముందు పెద్ద బోర్డు, ఈ గ్రామంలో ప్రవేశం నిషేధం. ఇంటర్నెట్లో సమాచారం లేదు, మొబైల్ నెట్వర్క్ లేదు, అంతా నిశ్శబ్దం. వారు ఆలయం దగ్గర ఉన్న ఓ పాడుబడ్డ ఇంట్లో ఆగారు. రాత్రి చలి, పొగమంచు, భయంకరమైన కీటకాల శబ్దాలు. రాఘవ్ ఉత్సాహంగా అన్నాడు, రేపు మన డాక్యుమెంటరీతో ప్రపంచాన్ని షేక్ చేస్తాం. అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి రాఘవ్ ఏదో శబ్దం విన్నాడు. అతను మిథాలీని లేపాడు, కాని ఆమెకు ఏమీ వినిపించలేదు. తర్వాత అమన్ను లేపాడు. అమన్ బయట చూశాడు. ఆలయం ముందు ఎవరో చాలా వేగంగా పరిగెత్తినట్టు కనిపించింది. అది మనిషి కాదు, అది ఎగిరినట్టుంది అన్నాడు అమన్. కాని అతను బయటకు వెళ్లడానికి ఒప్పుకోలేదు. రాఘవ్ ఆగలేక ఒంటరిగా బయటకు వెళ్లాడు. ఉదయం లేచేసరికి రాఘవ్ కనిపించలేదు.
కారు మొత్తం మీద పెద్ద పెద్ద చేతి గుర్తులున్నాయి. ఎవరో గోళ్లతో గీకినట్టున్నాయి. ఫోన్ నెట్వర్క్ లేదు. సంప్రదించడానికి మార్గం లేదు. వారు గ్రామం మొత్తం వెతికారు. ఆలయం, బావి, పాడుబడ్డ ఇల్లు, కాని రాఘవ్ జాడలేదు. సాయంత్రమయ్యేసరికి భయం వారిని మింగేసింది. వారు వెంటనే గ్రామం వదిలి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. పోలీసులు వెతికారు, కాని ఏమీ దొరకలేదు. 7 సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడిచాయి. రాఘవ్ ఎప్పటికీ కనిపించలేదు. మిస్సింగ్ కేసుగా మూసివేశారు. ఆరవ్ ఇక సినిమాలు తీయడం మానేశాడు. మిథాలి ఇండస్ట్రీ వదిలేసింది. అమన్ కెమెరా ముట్టుకోలేదు. వాళ్లను ఆ రాత్రి ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. జీవితంలో ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే 10 అడుగుల దూరం ఉండండి. ఎందుకంటే ఆ నిర్ణయం మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని భయానక కథల కోసం స్టే ట్యూన్ టు విస్పర్స్ ఇన్ ద డార్క్.